మారడానికి ప్రయత్నం చేయడం, ఇలా అప్డేట్ కోసం, సంపాదన పెరగడం కోసం, పెంచుకోవడం కోసం బాగా ఎక్కువగా తాపత్రయపడుతూ ఉంటారు. వీళ్ళలో క్రయ విక్రయ వ్యాపారాలన్నీ బాగా లభిస్తుంటాయి. వీళ్ళకి బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ అమ్మి కొనడం కానీ, లేదా స్థలాలు పొలాలు అమ్మి కొనడం కానీ, వస్తువులు అమ్మి కొనడం కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కానీ, లేదా వెహికల్ ఫైనాన్సులు కానీ, ఇలాంటివి చాలా బాగా రాణిస్తాయి వీళ్ళకి. హోటల్ వ్యాపారాలు బాగా రాణిస్తాయి, శానిటరీ బాగా లాభిస్తుంది, అలాగే ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ రంగం చాలా బాగా రాణిస్తుంది వీళ్ళకి. అలాగే కొన్ని రకాల ఫుడ్కి సంబంధించినటువంటి వ్యాపారాలు, హోటల్స్ బాగా రాణిస్తాయి వీళ్ళకి. అలాగే కొన్ని రకాల మేనేజ్మెంట్ అంటే కనుక బ్రోకరేజ్ చేసేటటువంటి పనులన్నీ బాగా లాభిస్తాయి వీళ్ళకి. ఎందుకంటే మాటకారితనం బాగా ఉండడం కారణం చేత ఎవరినైనా సరే మాటలతోటి బుట్టలో వేసుకుని ఏ పనైనా సాధించుకోగలుగుతారు. కాబట్టి వీళ్ళకి మేనేజ్మెంట్స్, బ్రోకరేజ్ బాగా చాలా బాగా పనిచేస్తూ ఉంటాయి వీళ్ళకి. అలాగే అధికంగా వ్యాపారాలు బాగా చేయగలుగుతారు వీళ్ళు. ముఖ్యంగా వ్యాపారాల్లో లక్షలు కోట్లు సంపాదించగలుగుతారు. అలాంటి వ్యాపారాలు చేయగలుగుతారు వీళ్ళకి. వ్యాపార పటిమ తెలివితేటలు బాగా ఉంటాయి వీళ్ళకి. అలాగే తల్లిదండ్రుల నుంచి వచ్చిన వ్యాపారాలు కూడా అందిపుచ్చుకుని డెవలప్ చేసేటటువంటి తెలివితేటలు వీళ్ళకి బాగా ఉంటాయి. ఏదేమైనా డబ్బాశ విపరీతంగా ఉంటుంది. అలాగే ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి, ప్రాపర్టీస్ కొనడానికి బాగా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఫిక్స్డ్ డిపాజిట్లు చాలా బాగా దాస్తారు వీళ్ళు. పాలసీలు ఖచ్చితంగా కడతారు. అంటే వీళ్ళకి భవిష్యత్తు గురించి జాగ్రత్త ఎక్కువ. అలాగే హెల్త్ పాలసీలు కట్టడం కానీ, ఇన్సూరెన్స్ పాలసీలు కట్టడం కానీ, భవిష్యత్తులో ఏదైనా ఇబ్బంది కలిగితే పెన్షన్కి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవడం కానీ, జాగ్రత్త పడడం కానీ, ఇలాంటి విషయాల్లో చాలా ఆచితూచి అడుగు వేస్తారు వీళ్ళని చెప్పొచ్చు. వీళ్ళకి ఏమిటంటే అంటే భవిష్యత్తులో మనకి ఏ ప్రమాదం, ఇబ్బంది రాకూడదు డబ్బుల విషయంలో అనే ఆలోచన ముందడుగు బాగా ఉంటుందన్నమాట. ముందు చూపు తత్వం బాగా ఉంటుందన్నమాట. అలాగే డబ్బును కూడా తొందరగా వ్యయం చేయరు. అంటే విపరీతంగా ఖర్చు పెట్టరు, ఆచితూచి ఖర్చు పెడతారు. ఈ వస్తువు అవసరమా అంటే ఖర్చు పెడతారు తప్ప అనవసరం అయితే ఖర్చు పెట్టరు. కానీ ఫ్యామిలీ వల్ల కానీ, కుటుంబ సభ్యుల వల్ల కానీ వీళ్ళ ఖర్చులు ఎక్కువైపోతూ ఉంటాయి. సాధారణంగా వీళ్ళు అనుకుంటారు ఈ వస్తువు అనవసరమను కొనద్దు అని. కానీ కొన్ని రకాల కారణాల చేత కొనొద్దు అనుకున్న వస్తువులు కూడా కొనవలసి వస్తూ ఉంటుంది. అలాగే ఏమిటంటే ప్రతి విషయంలోనూ కూడా వీళ్ళ సొంతంగా ఖర్చు పెట్టకపోయినా కూడా అనేక కారణాల చేత ఖర్చులు అయిపోతూ ఉంటాయి వీళ్ళకి. తద్వారా ఏమిటంటే డబ్బులన్నీ ఖర్చు అయిపోతూ ఉంటాయి. సాధారణంగా వీళ్ళు చేతిలో డబ్బులు ఉంచుకోవడానికి ప్రయత్నం చేయరు. బ్యాంకుల్లో వేసేయడానికో, లేకపోతే ఎక్కడైనా పెట్టడానికో, దాచడానికో ఎక్కువ ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే చేతిలో డబ్బులు ఉంటే ఖర్చు అయిపోతాయి అనేటటువంటి ఒక భయం వీళ్ళకి ఉంటుంది. అంచేత కొంచెం ఆ రకమైన లక్షణాలు ఉంటాయి. అయితే ప్రేక్షకులకు ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక, మీకు ఏదైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ రూపంలో పెడితే దానికి రిప్లై కూడా ఇస్తాము అని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్య